ప్రజెంట్ మనం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని కళ్యాణ్ నగర్లో ఉన్నాం. మనతో పాటు మహిళా మోర్చా వైస్ ప్రెసిడెంట్ సునీత గారు ఉన్నారు. మాట్లాడదాం. సునీత గారు, మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నిక రాబోతుంది. ఏ పార్టీకి ఫేవర్గా ఉంది జూబ్లీ హిల్స్లో? జై శ్రీరామ్ అండి. ప్రజెంట్లీ అయితే బీజేపీకే ఫేవర్గా ఉంటుందండి. ఎందుకంటే గతంలో ఉన్న గోపీనాథ్ గారు ఏదైతే ఉన్నారో ఆయన సహచరులకు మాత్రమే చేసేవాళ్ళు. ప్రభుత్వం నుండి ఏమొచ్చినా కానీ పబ్లిక్ అయితే ఏం చేయాల. ఆయనతో తిరిగిన వాళ్ళకి ఆయన రైట్ హ్యాండ్స్కి లెఫ్ట్ హ్యాండ్స్కి అట్లా అన్నీ ఆయన చేశాడు చేయలేదని అన్నాం. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం బీజేపీనే గెలుస్తుందండి. గత 3 ఎలక్షన్లలో కూడా బీజేపీకి కొంచెం కూడా పట్టులేని పరిస్థితి మూడో స్థానంలో నిలిచింది. ఎలా చెప్పగలుగుతున్నారంటే బీజేపీ గెలుస్తుందని చెప్పేసి? గతం అంటే ఇప్పుడు జరిగి కూడా 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుందండి. దానికి ఏంటంటే అప్పటి నుండి ఇప్పటికీ ప్రజల్లో ఒక అవగాహన అనేది పెరిగింది అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందున్న అంటే అప్పుడు కూడా అవగాహన ఉండుంటుంది, కానీ బీజేపీ మీద కొంచెం పట్టు అనేది పెరిగింది. ఇప్పుడు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పేసి ఈ ఎన్నికలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే అంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు కూడా పర్యటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కాంగ్రెస్కు గెలుపు అవకాశాల గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? 6 గ్యారెంటీలు ఇవ్వమనండి ఫస్ట్, తర్వాత గెలిచి చూపిస్తుంది. 6 గ్యారెంటీల్లో ఒక బస్సు ఒకటి రవాణా అంటే ఓన్లీ బస్సు అంటే ఎవరికి కావాలి? బస్సు హస్బెండ్స్ ఉన్నారు కదా, తీసుకెళ్తారు. తండ్రులు ఉన్నారు, తల్లులు ఉన్నారు, అన్న తమ్ముళ్ళు ఉన్నారు. ఆ బస్సు ఫ్రీ బస్సు ఎవరికి కావాలి? ఏది కళ్యాణ లక్ష్మి, ఏది గృహజ్యోతి, ఏది? సరే, ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, మొన్న రీసెంట్గా పొన్నం ప్రభాకర్ గారు వచ్చి జూబ్లీ హిల్స్లో ఇటు కొత్త రేషన్ కార్డులు పంచడం జరిగింది. అంటే గత 10 సంవత్సరాలలో ఎప్పుడు రేషన్ కార్డులు ఇవ్వలేదు, మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేషన్ కార్డులు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కదా. ఓకేనండి, మీరు చెప్తున్నారు కదా ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు పంపిణీ జరుగుతుందని. మీరు వెళ్ళి ఒకసారి మీరు మీడియా త్రూ వెళ్ళి సర్వే చేయండి. 8 years బ్యాక్ ఎవరైతే అప్లై చేశారో, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే అప్లై చేశారో వాళ్ళకి శాంక్షన్ అయినాయి. కానీ న్యూ రేషన్ కార్డ్ అనేది మాత్రం అది కూడా 20% 10% శాంక్షన్ అయినాయి. న్యూ రేషన్ కార్డ్ అనేది అసలు ఎన్రోల్మెంటే కావట్లేదు. 6 గ్యారెంటీల్లో రాసిచ్చారు, దాని పత్తా ఇప్పటివరకు లేదు. ఆ పేపర్లు మరి ఆ టోకన్స్ ఎక్కడ పడేశారో ఎక్కడున్నాయో అంతే. ఏం చెప్తారు అంటే బీజేపీ కార్యకర్తలకైనా బీజేపీ నాయకులకైనా రానున్న ఉప ఎలక్షన్లకు సంబంధించి చెప్పాలంటే ఏం చెప్పగలరు అండి? దిక్కుమాలిన స్కీమ్స్ గురించి అట్లా పోయి ఆల్రెడీ ఒకసారి ఎంఐఎం కాంగ్రెస్ కూటమిని మనం గెలిపించినారు మనోళ్ళందరూ కలిసి. ఈసారి ఆలోచించుకొని ఓటేయండి అంట. మీ ఓటు శ్రమ అనేది వేస్ట్ కాకుండా ఒక ఓటు వేయడానికి వచ్చినప్పుడు 100 సార్లు ఆలోచించి ఎవరిని వేయాలి, ఎవరిని ఎంచుకోవాలి, ఎవరైతే మనకి న్యాయం చేస్తారు అనేది ఆలోచించుకొని వేయండి. మాగంటి గోపీనాథ్ గారి మరణం తర్వాత అంటే కుటుంబ సభ్యులకు టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. సింపతి ద్వారా బీఆర్ఎస్ కూడా ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయని కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇందాక చెప్పాను కదండి, వాళ్ళ అనుచరులకి వాళ్ళకి ఆయన చేసిన వాళ్ళు ఓట్లు వేస్తారేమో, కానీ అంతా జూబ్లీ హిల్స్ మొత్తం గోపీనాథ్కి సింపతి ఓట్లు వేస్తారని మాత్రం అనుకోవద్దు. ముఖ్యంగా మన జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ముస్లిం పాపులేషన్ ఎక్కువ. ముస్లింలకు బీజేపీ పార్టీ వ్యతిరేకమని చెప్పేసి కొంతమంది మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితులలో బీజేపీకి ఎలా అనుకూలంగా మలుచుకుంటారు ఈ ఓట్లను? తప్పండి, ముస్లిమ్స్ శాతం ఎక్కువ అని అంటున్నారు, కానీ నాకు తెలిసి ఇప్పటికీ ఎన్ని దొంగ ఓట్లు తయారైనాయో, ఒక ఇంటి మీద 100 అవుతున్నాయో 150 అవుతున్నాయో, మేము అవన్నీ చెక్ చేసి డిలీట్ చేయాలని అనుకుంటున్నాం.